ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నా ఏమి సంపాదించుకోకపోయినా నువ్వు యేసుక్రీస్తును సంపాదించుకుంటే నీ జీవితము ధన్యమైన జీవితం. యెహోవాను దేవుడిగా కాగల ప్రజలు ధన్యులు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నాకు లాభకరములైన ప్రతిదాన్ని కూడా నేను నష్టంగా ఎంచుకున్నాను దేవుని కోసము. అన్నీ నష్టపోయినా నాకు బాధ లేదు, కానీ నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. జక్కయ్య ఎంతో గొప్ప ఆస్తిపరుడు. తన ఆస్తిని సగభాగం బేదలకు ఇచ్చి, అన్యాయంగా ఎవరిని ఎద్దనైనా తీసుకుంటే 4 గంటలు చెల్లించి క్రీస్తును సంపాదించుకున్నాడు. ప్రభువారు ఇచ్చే రక్షణ తన కుటుంబీకులు పొందుకున్నారని. ఒక ముత్యాల వ్యాపారి ముత్యాల వ్యాపారం చేస్తున్నప్పుడు అమూల్యమైన ముత్యం దొరికినప్పుడు తన దగ్గర ఉన్న ముత్యాలన్నింటినీ అమ్మి అమూల్యమైనటువంటి ముత్యాన్ని కొన్నాడట. పొలంలో దాచబడిన ధనం ఉంది. దాచబడిన ధనం కొరకు తన దగ్గర ఉన్నదంతా కూడా అమ్మి ఆ దాచబడిన ధనం ఉన్నటువంటి పొలాన్ని కొన్నాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో నువ్వు ఏమీ సంపాదించుకోవాల్సిన పని లేదు, కానీ నువ్వు క్రీస్తును సంపాదించుకుంటే యుగయుగాలు సర్వయుగాలు దేవుని సన్నిధిలో నువ్వు ఉంటావు. భూమి మీద మన ఆయుష్ స్వల్పకాలం, కొద్ది కాలమే. రేపేం సంభవించునో మనకు తెలియదు, కానీ మనం సజీవులుగా ఉండగానే, మనం ప్రాణంతో ఉండగానే మనం ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని మనం సంపాదించుకోవాలి. క్రీస్తును మనము సంపాదించుకోవాలి. నేనేమన్నాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాడు. వెనుకున్నవన్నీ కూడా మర్చిపోయాడు. ఆస్తులు, వెండి, బంగారము, లోకము, ధనము, లోకంలో ఉన్నదంతటిని కూడా ఆయన విడిచిపెట్టేసుకున్నాడు. వెనుకున్నవి మరిచిపోతున్నాడు. ముందు యేసు ప్రభువారు ఉన్నారు, వెనక లోకం ఉంది. లోకం వైపుకి ఆయన చూడలేదు, బరువులు బాధ్యతల వైపు ఆయన చూడలేదు. దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు సర్వ సమృద్ధిని కూడా పౌలు గారికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకని ఆసఫ్ అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు ఉండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదు, ఏది కూడా నాకు అక్కర్లేదు. దేవుని యందు శ్వాసం ఉంచిన వారు లోకంలో ఉన్న వాటి కొరకు తపన పడరు, వేగిరపడరు. దేవుని కొరకే వారు వేగిరపడతారు. దేవుడు ఎలా ఉంటాడో దేవుని బిడ్డలు కూడా అలాగే ఉండాలి. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయనను చూసి పౌలు గారు నడుస్తున్నాడు. పౌలు గారు అన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తును సంపాదించుకున్నాడు. క్రీస్తు కొరకు సమస్తము నష్టముగా ఎంచుకున్నాడు. దేవుడు అంటాడు, నీ భారము నీ దేవుడైన యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. మనం ఎప్పుడు కూడా మన భారం దేవుని మీద ఎప్పుడైతే మోపుతామో దేవుడు అప్పుడే మనల్ని ఆదుకుంటాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీకు ఎటువంటి ప్రయాసలు ఉన్నాయో, ఎటువంటి కష్టాలు ఉన్నాయో, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ఆయన గుప్పెలు విప్పుతాడు, ఆయన ఆకాశవాకిళ్ళు తెరుస్తాడు, ఆయన దాచబడిన ధననిధులను మన కొరకు తెరుస్తాడు. ఆయన కలుగునుగా కంటే సమస్తం కలిగింది. ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన శ్రీమంతుడు. తన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను కూడా దేవుడు మనకు తీరుస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు మనము పరిగెత్తాలి. పౌలు గారు అన్నాడు, నేను ఒకటి చేయుచున్నాను, నాకు కలిగినదంతయు నేను క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నాను. ఇంకేం చేస్తున్నాడు అంటే, క్రీస్తును నేను సంపాదించుకున్నాను, అన్నీ పోగొట్టుకొని క్రీస్తును సంపాదించుకున్నాను. ఈ లోకంలో అన్నీ సంపాదించుకొని క్రీస్తు లేకపోతే ఎలా ఉంటుంది? పాతాళంలో ధనవంతుడు ఏం చేస్తున్నాడు? యాతన పడుతూ, పళ్ళు కొరుకుతూ, కేకలు వేస్తూ, ఒక్క నీటి బొట్టు కోసము అంగలారుస్తూ ఉన్నాడు. అలాగే ఈ లోకములో సమస్తమును నువ్వు సంపాదించుకొని క్రీస్తు లేకపోతే నీ జీవితం
దుర్భరమైన జీవితం. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, దేవుని చిత్తానికి నువ్వు లోబడితే, దేవుని సన్నిధిలో వెలువడుతున్న ప్రతి మాటకు నువ్వు గౌరవిస్తావు, లోబడతావు. ప్రార్థన చెయ్యి, వాక్యం చదువు, పరిచర్యకి సహకరించు. దేవుని సన్నిధిలో దిక్కులు చూడకూడదు, వెనక్కు చూడకూడదు. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి చూస్తే అంతే, ఎదుగుదల ఉండదు. వాళ్ళని వీళ్ళని అసలు చూడొద్దు. జనం నవ్వినా పరిగెత్తు, ఎగతాళి చేసినా పరిగెత్తు, అవమానపరిచినా పరిగెత్తు, అసలు ఏం చేసినా పరిగెత్తు. పౌలు గారు పరుగును ఆపటం కోసం అనేక మంది ప్రయత్నం చేసినా అసలు వెనకున్నవన్నీ కూడా మర్చిపోయి ముందున్న దేవుని కొరకు బహుగా పరిగెత్తుతూ వచ్చాడు. ఉన్నతమైన బహుమానం దేవుని యొద్ద పొందుకున్నాడు. ఫైనల్గా పౌలు గారు ఏమంటాడంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. చిన్న చిన్న కారణాలకు దేవుని సన్నిధికి దూరం కాకూడదు. అవసరమైతే పనులు పక్కన పెట్టుకుని రా దేవుని సన్నిధికి. ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తుతున్నాను, గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. యేసుక్రీస్తు నన్ను పిలిచిన పిలుపునకు ఉన్నతమైన బహుమానం పొందవలనని గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను. మరి ఎవరిని చూడాలి మనము? దేవుని యొక్క ఆత్మ కలిగి దేవుని పని భారంగా చేసే వాళ్ళ వైపు చూడాలి, కానీ మరి దేవుని పనిని చెడగొట్టే వాళ్ళ వైపు మనము చూడకూడదు. లోకం వైపు, పాపం వైపు చూడకూడదు. ఎందుకంటే ఒకప్పుడు వాటిలోనే జీవించాం. వాటిని విడిచిపెట్టి మనం ఎక్కడికి వస్తున్నాం? దేవుని సన్నిధికి వచ్చాం. పాపం విషయంలో చనిపోయి క్రీస్తు యేసు విషయంలో మనం నూతనంగా మనం జన్మించి క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. మరి మనకు లాభకరములన్నీ కూడా నష్టంగా ఎంచుకుంటేనే కానీ నువ్వు దేవునిలో బలవంతుడిగా, బలవంతురాలుగా ఉండలేవు.